ఏమంటది? అయ్యా నాకు భర్త లేడు. ఏనంటాడు? నువ్వు సత్యమే చెప్పితే నీకు ఈ భర్త లేడు. స్తోత్రం చెప్పండి. నీకు భర్త లేడమ్మా, సృష్టికర్త లేడమ్మా నీకు సృష్టికర్త. అయితే నీకు ఐదుగురు ఉంటారు. అందుకని స్తోత్రం చెప్పండి. నీకు ఈ భర్త లేకపోవడానికి కారణమని తెలుసా? ఈ ఆత్మ నీ మీదకి దిగిరాకపోవడానికి కారణమని తెలుసా? ఈ పరిశుద్ధాత్మ, ఈ జీవజలం నీకు దొరకపోవడానికి కారణమని తెలుసా? చెప్పండి స్తోత్రం. 5 లోపాలు నీ మీద చలకటం చేస్తాయి. నీలో 5 పాపాలు దేవుని మొక్కని నేను చూడనీయకుండా అడ్డుపడ్డాయి. దేవుని మొక్క నీకు అగపడుకున్నట్లుగా 5 పాపాలు ఇప్పుడున్నవాడు 6వ నిన్ను మరుగు చేసేసి 5 రకరకాల విగ్రహాలు, రకరకాల ఆరాధనలు, రకరకాల ఆశలు, రకరకాల కోరికలతో ఆమె అసుకారాధన గ్రామంలో బ్రతుకుతుంది. ఆమె క్రీస్తు చూడాలనుకుంది, జీవజాలం పొందుకోవాలనుకుంది, పరిశుద్ధాత్మ పొందుకోవాలనుకుంది. ఇచ్చినప్పుడు ఎక్కడ బాగానే ఉంది. వచ్చి అడుగుతుంటే అంటుండో భర్తను పిలుచుకోరా అంటుండే. ఏమేమో లేడు అంటుంది. లేడని నాకు కూడా తెలుసు, అందుకని పిలుచుకుని రావంటుంది. తొందర చెప్పండి. ఏమనుకుంటుంది? ఇంకా శరీర సంబంధం భర్త గురించి ఫస్ట్ నీళ్ళ దగ్గర నుంచి జీవజలం దగ్గర తీసుకుని వచ్చింది. ఇప్పుడు శరీర సంబంధమైన భర్త దగ్గర నుంచి ఆత్మ సంబంధమైన భర్త దగ్గర తీసుకుని వస్తాడు.